నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏమి చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి. వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే జూపిటర్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు. అదొకటి కాకుండా శని డైరెక్ట్ అయ్యారు కనుక తప్పక వీళ్ళకి కెరియర్ పాత్లో చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి అందరికీ కూడా మంచి మాసం కింద తీసుకోవాలి. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే 12వ లార్డ్ 3rdలో ఏమో డెబిలిటేషన్లో ఉన్నారు. అంటే ఏంటంటే కుజుడు డెబిలిటేషన్లో ఉన్నారు. అలాగే 7th లార్డ్ కూడా డెబిలిటేషన్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కానీ, లేకపోతే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ, అంటే ఇంకా దొరకలేదు మనకి మంచి వాడిని చూసిన పార్ట్నర్, అలాగే లవ్ లైఫ్లో కానీ వీళ్ళకి కొన్ని ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే తప్పక ఎడబాటు అనేది తప్పదు అని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే మనకి 11th రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి చేసే పనిలో లాభం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళ పెద్దల మన్నను పొందుతామంటే ఏంటి, బాసెస్ కానీ, సూపర్ బాసెస్ కానీ. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చదువు మీద ధ్యాస అనేది పెరుగుతుంది. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ రావడం కానీ, పై చదువులకు వెళ్ళడం కానీ తప్పక జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే 4th లార్డ్, అలాగే సన్ ఏమో ఇప్పటి వరకు 7th ఉన్నారు, తర్వాత 8th మూవ్ అవుతున్నారు. సో తప్పక ఇంట్లో పెద్దల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో హెల్త్ విషయంలో అనమాట. హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఖర్చు అనేది ఎక్కువ చూపిస్తోంది అనమాట. మెడికల్గా ఎక్కువ చూపిస్తోంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది.
వ్యక్తిగతంగా కూడా హెల్త్ కాపాడుకుంటూ రావాలి ఈ నెల అంతాను. ఎలాగో మనకి తెలిసింది చలికాలం అని మనకి అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే అదే కొంచెం చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీనస్ ఈ రాశికి అధిపతి కూడా మనం చూసాము అంటే 9th house కి మూవ్ అవుతున్నారు December 7th కి. సో అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషలీ స్పెక్యులేషన్ చేసే వాళ్ళందరికీ లాభాలు వస్తాయి. ఇప్పుడు కమోడిటీస్ చేసేవాళ్ళు, అలాగే ఫార్మర్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 8th లో సన్ ఉండేప్పటికీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, లాంగ్ టర్మ్గా చేయించుకోవాలనే వాళ్ళకి ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కానీ కొన్ని ఆటంకాలు అంటే ఏంటంటే ఏదైనా కాలయాపన అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే ప్రాపర్టీ విషయం నేను చెప్పినట్టు ఖర్చు అధికం ఉంటుంది. అంటే ఏంటి, రిపేర్లు చేయడం కానీ, మళ్ళా ఏంటంటే కొత్త పొలివు తేవడం కానీ, కొత్తగా చేయాలి అనడం కానీ, ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో హెల్త్ విషయం మాత్రం ఇందాక నుంచి నేను చెప్తున్నాను సెన్సిటివ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అంత ఉండదు, కొంచెం అది ముందే చెప్పాను నేను. దాని కంటిన్యూషన్ అంటే ఇప్పటికే 10 years 15 years కలిసి ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటూనే ఉంటాయి ఈ నెల అంతా. సో కొంచెం జాగ్రత్త పడాలి. పై చదువులకి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి మంచి లాభం. అలాగే ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఎత్తుతగులు వాళ్ళకి తెలియాలి చేయడం అనేది. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, ఎప్పటికైనా అంతే కదా. సో ఎత్తుతగులు అనేది కామన్ కనుక తప్పక ఇవన్నీ చేసుకుని రెమెడియల్ మెషర్స్, నేను చెప్పిన సూచనలు చూసుకుని రెమెడీస్ మెషర్స్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. రెమెడీస్ కింద వీళ్ళు ఏం చేయాలంటే తప్పక ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీ గణపతి పూజలు కానీ, హోమాలు కానీ, లేకపోతే ఏదో ఒక మంత్రం చదువుకోవడం కానీ చాలా మంచిది. శుక్లాంబరధరం చదువుకున్నా కూడా అందరికీ వచ్చు, అది చదువుకున్నా కూడా బెస్ట్ అది. ఎందుకంటే మనకి వీనస్ మళ్ళీ కుంభానికి కూడా మూవ్ అవుతున్నారు. అంటే ఈ రాశికి అధిపతి కదా, ఆయన 10th కి మూవ్ అయినప్పటికీ శనితో పాటు ఉంటారు. సో తప్పక వాళ్ళు చేసే పని ఈ నెలంతా బాగుంది. కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి ఆల్మోస్ట్ 26, 27కి మూవ్ అవుతున్నారు. అప్పటికి కొంత ఏంటంటే శ్రమ అనేది అధికం అవుతుంది కనుక తప్పక ఏంటంటే ఈ పరిహారాలన్నీ చేయండి. అలాగే ఏంటంటే దేనికి ఆటంకాలు రాకూడదు కదా. అంటే ఏంటంటే డబ్బు సంపాదించడంలో, ఎస్పెషల్లీ డబ్బు సంపాదించడంలో ఈ కాలంలో, ఎందుకంటే పిల్లలకి ఇవ్వాలి, అటు మన్ని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి కనుక తప్పక లక్ష్మీ గణపతి చేయడం మంచిది. గణపతి ఎందుకు చెప్తున్నాను అంటే ఆబ్స్టికల్స్ ఏవి ఆటంకాలు రాకుండా చేయడం అనేది మంచిది. సో ఎవ్రీ ఫ్రైడే చేయొచ్చు, తప్పక చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మనం చూసామంటే ఆదిత్య హృదయం సండే చదువుకోవడం, నవగ్రహాల ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ సండే చేసుకుంటే మంచిది. ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది కనుక తప్పక ఇవి చేసుకుంటే కొంతవరకు నివారణ అనేది జరుగుతుంది, బాగుంటుంది కూడాను. బేసిక్గా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను, ఎందుకంటే గురు కూరునే ఉన్నారు. ఆయన ఎంత మంచి ఆయన అయినా మిగతా గ్రహాలు కూడా మనం చూసుకోవాలి కనుక కొన్ని ప్లసెస్ కొన్ని మైనసెస్ ఉంటాయి. సో అన్ని ప్లసెసే ఉండవు, బ్రహ్మాండంగానే ఉంటుంది. ఎక్కడికక్కడ ఏంటంటే వాళ్ళకి హెల్ప్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది కనుక బాగుంటుందని మనం చెప్తాం. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏమైనా సపోర్ట్ ఇస్తే అప్పుడు మంచి జాతకం అనే చెప్పుకుంటాం, అది మంచి రోజే అని చెప్పుకుంటాం. మనకి సపోర్ట్ వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తుంది కదా. సో తప్పక అలాగే ఉంది వీళ్ళకి ఈ నెల అంతాను. సో డిసెంబర్ అంతా కొంత హెల్త్ కాపాడుకుంటూ, అలాగే ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కాపాడుకుంటూ వస్తే సరిపోతుంది. సో వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంది, మాసం అంతా కూడా బాగుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పారు, అది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రతి వీడియోలో మనం చెప్పుకునేదే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి. అప్పుడే మీరు పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.